పేరు శ్రీనివాస్ అండి. ఈ ఫిష్ కల్చర్ చేద్దామనేసి నేను చాలాసార్లు యూట్యూబ్లో జస్ట్ సెర్చ్ చేస్తుంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. సో యూట్యూబ్లో వల్ల నాకు ఈ మహిపాల్ ఫిషరీస్ వాళ్ళది కొంచెం రెఫరెన్స్ దొరికింది. సో మహిపాల్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ దొరికితే వాళ్ళు కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసి ప్రవీణ్ గారు ఇమీడియట్గా స్పందించారు. స్పందించిన తర్వాత ప్రవీణ్ గారిని అడిగాను నేను, ప్రవీణ్ గారు ఇట్లా ఫిషరీస్ చేద్దాం అనుకుంటున్నాం కల్చర్, సో కొంచెం ఏమైనా గైడ్ చేస్తారా నాకు అనేసి అంటే, సరే సార్ నేను ఒకసారి సైట్ విజిట్ చేస్తాను, మరి మీరు ఫిష్ పాండ్ తవ్వేశారా అంటే ఏం లేదండి, ఎంటీ ల్యాండ్ ఒకటే ఉంది. సో ఈ ఎంటీ ల్యాండ్ ఒకటే ఉంది, వచ్చి మీరు ఒకసారి చూస్తే మీరు గైడ్ చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, మరి మా ల్యాండ్ సరిపోతుందా లేదా, మాకు మా వాటర్ కెపాసిటీ సరిపోతుందా లేదా అనేసి నేను ప్రవీణ్ గారిని అడగడం జరిగింది. ప్రవీణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత నా ల్యాండ్ చూశారు, వాటర్ చూశారు. లేదు సార్ మీరు చేసుకోవచ్చు, చాలా మంచిగా వస్తుంది అనేసి చాలా ఫాస్ట్గా ఆయన గైడ్ చేశారు. సో దాని తర్వాత దాదాపు ఒక 30 ఎకర్లో ఈ చేపల చెరువు ఫిష్ పాండ్ తవ్వడం జరిగింది. దానికి అప్రాక్సిమేషన్ నాకు ఒక 3 lakhs ఎక్స్పెండిచర్ వచ్చింది తవ్వడానికి. సో యాజ్ పర్ గైడెన్స్, ప్రవీణ్ గైడెన్స్ ప్రకారము నేను మొత్తం తవ్వేసిన తర్వాత దానికి ఎలా సో మొత్తం గైడెన్స్ చేసి ఉంటాయి, ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా మెడికేషన్ ఇవ్వాలి, ఎట్లా ఫీడింగ్ ఇవ్వాలి, ఏ ఏ స్టేజ్లో ఏ ఫీడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను దాదాపు 40 days అయిందండి నేను దాంట్లో బేబీస్ని వదిలి. నాకు తెలిసి అయితే వాళ్ళ అంచనా ప్రకారం అయితే బేబీస్ చాలా చిన్న బేబీస్, అంటే 2-3 inches బేబీసే మేము తీసుకొచ్చుకున్నాము. సో పర్లేదు, ఇప్పుడు 40 grams, కొన్ని 70-80 grams, 100 grams వరకు కూడా బేబీ గ్రోత్ ఉంది, మంచి గ్రోత్ ఉంది. సో మొటాలిటీ రేట్ అనేది, డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడో రేర్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 40 daysలో ఒక 20 వరకు మేబీ డెత్ అయి ఉంటాయి, అంతే, అంతకన్నా ఎక్కువేం పోలేదు. సో మంచిగా ఉన్నాయి ఇప్పటికీ. సో వీళ్ళు టైం టు టైం నాకు గైడ్ చేస్తున్నారు, వస్తుంది, ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతున్నారు. వచ్చారు, ఈరోజు కూడా వచ్చారు, మహిపాల్ గారు వచ్చారు, ప్రవీణ్ వచ్చారు, వచ్చి మొత్తం చూశారు, కొన్ని మా గైడెన్స్ ఇచ్చారు, కొన్ని సజెషన్స్ చేశారు, మేము ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో అవన్నీ రెక్టిఫై చేసుకోమని చెప్పారు. సో వాళ్ళ గైడెన్స్ ప్రకారము సో అన్నీ రెక్టిఫై చేసుకుంటాము. సో ఇప్పటివరకు అయితే మాకు వాళ్ళ గైడెన్స్లో మాత్రం మాకు ఓకే, వీఆర్ హ్యాపీ. చాలా మంచిగా, మాకైతే ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి జనరల్గా అన్ని యూట్యూబ్లో ఏ వీడియోస్ చూసినా కూడా చాలా చోట్ల చీటింగ్ జరుగుతుంది, మోటాలిటీ రేట్ ఎక్కువ ఉంది, డెత్లు ఎక్కువ, నష్టాలు వస్తున్నాయి, ఇది పెడితే అనేసి అంటున్నారు. కానీ మాకు ఇంతవరకు అయితే అలా అనిపించలేదు. సో వీఆర్ హ్యాపీ. సో మేము పెట్టిన సీడ్కు సో మాకు మంచి గ్రోత్ అండ్ మంచి రిజల్ట్ వస్తుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ.